దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 21. రెండు జంటల పెళ్లితో మొదలైన 4 స్తంభాలాట కథ. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇద్దరు పంతులు గారు వాళ్ళకి కొంగుముడి వేయబోతూ, ఇప్పుడు మీ మొహాలు చూసుకోవచ్చు, అంటే ఒకరికొకరు చూసుకోవచ్చు అని అంటారు. పంతులు గారును వాళ్ళ మొహానికి ఉన్న అడ్డు తీయమనగానే వాళ్ళ భాగస్వాములను చూసుకోవటానికి నలుగురు సంతోషపడుతూ వాళ్ళ మొహానికి ఉన్న అడ్డంకులను తీసి నలుగురు చిరునవ్వుతో ఒకరికొకరు చూసుకునేసరికి వారి మొహాల్లో చిరునవ్వు ఒకేసారి తీసేసినట్టుగా మాయమైపోయి కళ్ళు పెద్దవి చేసి నిర్ఘాంతపోతున్నారు. లోకం స్తంభించిపోయినట్టుగా చలనం లేకుండా నలుగురు ఉండిపోయారు. పల్లవి, కార్తీక్ ఒకరికొకరు కళ్ళు పెద్దవి చేసి షాకుతో చూస్తుంటే అసలు ముఖ పరిచయం లేని శ్రీమాన్ మైనా బ్రెయిన్ మొద్దుబారింది. బంధువర్గాల అందరికీ కూడా వాళ్ళని చూస్తుంటే భూమి కంపించినట్టుగా ఉంటుంది. జగదీశ్వరరావు, ఈశ్వరి ఒకరికొకరు మొహాలు చూసుకుంటారు. ఏంటండి ఇది? మన శ్రీమాన్ తాళి కట్టింది ఈ అమ్మాయి మెడలోనా? అంటుంది ఈశ్వరి కంగారు పడుతూ. జయరాం గారు, జయంతి కూడా షాక్ అవుతూ, పల్లవి మన అబ్బాయి పక్కన ఉందేంటండి అని అనుకుంటారు. ఇక మిస్టర్ మట్టయ్య చూస్తున్నది నిజమా కాదా అనే భ్రమలో ఉండిపోతాడు. అయ్యో, ఏంటి ఈ విడ్డూరం అంటూ బామ్మ, తాతయ్య, రాజ్యం కంగారుగా అనుకుంటారు. వినయ్, కీర్తి, హర్ష, మౌనిక అందరూ షాకులో ఉంటారు. ఆ ఊరి ముత్తైదులోనూ, బంధువులోనూ, ఆఫీస్ స్టాఫ్, శ్రీమా స్నేహితుల మొహంలోనూ రక్తపు చుక్క కనిపించదు. జనాల ఉన్న రీటా, స్మిత, సరిత అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినందుకు సంతోషపడుతుంటారు. కొంగుముడి వేద్దామనుకున్న ఇద్దరి పంతులుగారులు కూడా కొంగుల్ని పట్టుకొని వాళ్ళ మొహాలను చూసి ఆగిపోతారు. షాకులో ఉండిపోయిన పల్లవి నిదానంగా గొంతు పెగిల్చి మాటల్ని కష్టంగా కదుపుతూ, మీరు నన్ను పెళ్లి చేసుకోవటమేంటి సార్ అని అడుగుతుంది. అప్పటికే పల్లవిని చూస్తున్న కార్తీక్కి ఆగ్రహం కట్టలు తెంచుకుంటూ, నాకు అదే అర్థం కావడం లేదు, మైనా స్థానంలో నువ్వున్నావేంటి అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి ఉలిక్కిపడి పల్లవి భయపడుతుంటుంది. కార్తీక్ స్థానంలో ఇంకొక పర్సన్ కనిపించేసరికి మైనా తల తిరుగుతూ, రేయ్, ఎవడ్రా నువ్వు? కార్తీక్ స్థానంలో నువ్వున్నావేంటి అని అడుగుతుంది. రెస్పెక్ట్ విషయంలో అసలు రాజీ పడని బల్పు పొగరు ఉన్న శ్రీమాన్ ఒక అమ్మాయితో రేయ్ అని పిలిపించుకోగానే అతని ఈగో హట్ అవుతూ, నేను అదే అడుగుతున్నానే, నేను ఫోటోలో చూసింది వేరొక అమ్మాయిని, తన పేరు పల్లవి, పల్లవి స్థానంలో నువ్వున్నావేంటే అని అడుగుతాడు. ఎవడో ముక్కో మొహం తెలియనివాడు తనని పట్టుకుని వే అనేసరికి మైనా ఈగో కూడా హట్ అయి శ్రీమాన్ని కోపంగా చూస్తుంటుంది. వాళ్ళ పెళ్లిని వీక్షిస్తూ ఉన్న గురుస్వామీజీకి ఆ గుడిలో ఏదో ఉపద్రవం జరిగిందని ఆయనకు తెలియకని వారి గుండె బరువెక్కుతుంటుంది. కళ్యాణఘట్టం శ్రీనివాస్ కూడా జరుగుతుంది చూసి కంగారు పడుతుంటాడు. పెళ్లి కూతుర్లు మారేసరికి బంధువర్గాలు, ఆ ఊరి పెద్దలు తెల్లమొహాలు వేసుకొని చూస్తుంటారు. మైనా కంగారు పడుతూ కార్తీక్ అని చుట్టూ చూస్తుంటుంది. ఇక్కడ కార్తీక్ కూడా కంగారు పడుతూ, నా మైనా ఎక్కడుంది అని చుట్టూ చూస్తూ గ్రిల్స్లో నుంచి ఒకరికొకరు చూసుకుంటారు. అక్కడ శ్రీమాన్ మైనా మెడలో తాళి కట్టినట్టుగా మైనా మెడలో పచ్చని దారం కార్తీక్ కంట పడుతుంటే, తన మెడలో కార్తీక్ చేత పడాల్సిన తాళి పల్లవి మెడలో ఉండటం చూసి ఇద్దరి హృదయాలు చెరువవుతాయి. కార్తీక్ అంటూ మైనా, మైనా అంటూ కార్తీక్ ఒకరికొకరు కలుసుకోవటానికి పరిగెత్తుకుంటూ రాబోతుండగా కొంగుముడి వేయాలనుకున్న పంతులుగారి చేతిలో వాళ్ళ కొంగులు అలాగే ఉండిపోతాయి. పంతులుగారి చేతుల నుంచి వాళ్ళ కొంగులని కోపంగా విడిపించుకొని ఇద్దరు పరిగెత్తుకుంటూ కార్తీక్ అంటూ మైనా, మైనా అంటూ కార్తీక్ కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వస్తుంటారు. గురుస్వామీజీతో సహా
అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇటు శ్రీమాన్‌కి, అటు పల్లవికి జరుగుతున్నది చూస్తుంటే ఇద్దరికీ కళ్ళు బైర్లు కమ్ముతుంటాయి. కార్తీక్ ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ ఆ మండపంలో నుంచి ఈ మండపంలోకి వస్తాడు. అప్పటికే అక్కడి వరకు చేరిన మైనా కన్నీళ్లు పెట్టుకుంటూ కార్తీక్ అంటూ గురుస్వామీజీ ముందే కార్తీక్‌ని హగ్ చేసుకుంటుంది. ఆ వైపరీత్యాన్ని చూడలేని గురుస్వామీజీ గట్టిగా కళ్ళు మూసుకొని అపచారం అని అనుకుంటాడు. అదే సమయంలో కాస్త దూరంలో గర్భగుడిలో ఆది దంపతుల ముందు వెలుగుతున్న అఖండ జ్యోతిలో షడన్‌గా బగ్గుమంటూ మంటలు చెలరేగుతాయి. ఆ ఊరి పెద్దలు అది చూసి కంగారు పడుతూ ఉంటారు. చెలరేగి అఖండ జ్యోతిని చూస్తున్న ఆ ఊరి పెద్దలు, పంతులుగార్లు, స్వామీజీలకు అది ఒక అపచారంలాగా పరిగణిస్తూ ఉంటారు. రీటా, స్మిత, సరిత, ఆ ఊరి పెద్దలు, బంధువులందరూ కూడా ఆ అమ్మవారి మహిమను కళ్ళారా చూస్తూ విస్తుపోతుంటారు. కానీ షాకులో ఉండిపోయిన శ్రీమాన్, పల్లవి మాత్రం కార్తీక్, మైనాని తప్ప ఏదీ చూడటం లేదు. ఫ్రెష్ క్యాండిడ్ మెడలో తాళి కట్టాననే భ్రమలో ఉన్న శ్రీమాన్‌కి ఇప్పుడు కట్టుకున్న భార్యని ఇంకొకరి కౌగిల్లో చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంటుంది. తన మెడలో తాళి కట్టిన భర్త కౌగిల్లో ఇంకొక అమ్మాయి ఉండటం చూసి పల్లవి హృదయం ద్రవిస్తుంది. హగ్ చేసుకున్న ఈ ఇద్దరి కళ్ళలో కన్నీళ్లు ఏరులై ప్రవహిస్తుంటాయి. ఏటి కార్తీక్ ఇలా జరిగింది అంటూ ఏడుస్తుంటుంది మైనా. నాకేమీ తెలియడం లేదు మైనా. అసలు జరిగింది తలుచుకోవడానికి కూడా నా మనసు ఒప్పుకోవడం లేదు అంటూ కన్నీళ్లు పెడుతుంటాడు కార్తీక్. ఎన్నో కలలు, ఆశలతో కొత్త జీవితంలోకి ప్రవేశించాలి అనుకున్న పల్లవికి తన మెడలో పవిత్రమైన తాళి కట్టినవాడు ఇంకొక అమ్మాయిని హక్ చేసుకోవడం తట్టుకోలేకపోతుంటుంది. శ్రీమాన్ జరుగుతున్నది చూసి చలనం లేకుండా స్తంభించిపోయాడు. ఇక రీటా శ్రీమాన్ కళ్ళలో కనిపిస్తున్న భావాలు చూసి ఇది కదా నేను కోరుకుంది అని అనుకుంటుంది. అమ్మవారి ముందు చెలరేగుతున్న అఖండ జ్యోతి చూసి గురుస్వామీజీ కంగారు పడుతూ ముందు వాళ్ళిద్దరిని విడదీయండి అంటూ గట్టిగా ఆజ్ఞాపిస్తాడు. దాంతో ఆ గుడి పెద్దలు, బంధువులు అందరూ కలిసి కార్తీక్‌ని, మైనాని బలవంతంగా దూరం చేస్తుంటారు. కానీ వాళ్ళు ఒకరికొకరు విడిపించుకోవడం లేదు. వదలండి మమ్మల్ని అంటూ కార్తీక్, మైనా కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళని నెడుతుంటారు. కానీ అక్కడ జరుగుతుంది చూసి ఆ అమ్మవారు ఉగ్ర రూపం దాలుస్తున్నట్టుగా అఖండ జ్యోతి రెపరెపలాడుతూ పెద్ద పెద్ద అగ్నిజ్వాలతో కనిపిస్తుంది. అక్కడ జ్యోతి అలా వెలగటం ఊరికి మంచిది కాదు, అదిష్టం. త్వరగా వాళ్ళను విడదీయండి అని ఆ ఊరి జనాలు కొంతమంది తోడై వాళ్ళని బలవంతంగా విడదీస్తారు. అలా వాళ్ళని దూరం చేసేసరికి అఖండ జ్యోతి ఒక్కసారిగా చల్లబడి నిదానంగా వెలుగుతూ ఉంటుంది. పెళ్లి చేసుకున్న ఆ నలుగురికి, వారి కుటుంబ సభ్యులకి అది ఏమీ పట్టడం లేదు కానీ, మిగతా వాళ్ళకి మాత్రం అది అమ్మవారి మహిమ అని క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పటికి కూడా అటు మైనాని, ఇటు కార్తీక్‌ని కలవనివ్వకుండా భక్తులు దూరం చేసి బలవంతంగా పట్టుకున్నారు కాబట్టి, వాళ్ళిద్దరూ ఒకరికొకరు కలవలేకపోతున్నారు. మమ్మల్ని వదలండి అని ఇద్దరు అంటున్నా జరిగిన వైపరీత్యానికి వాళ్ళని వదిలిపెట్టడం లేదు. చూసారా? వాళ్ళిద్దరినీ విడదీసేసరికి అఖండ జ్యోతి యథాస్థితికి వచ్చింది. ఆ ఇద్దరు చేసిన దానికి అమ్మవారు ఆగ్రహం చెందింది అని అనుకుంటారు భక్తులు. గురుస్వామీజీకి కూడా అమ్మవారి ఆజ్ఞ అర్థమై వాళ్ళిద్దరిని చూస్తూ తప్పమ్మా! ఒకరిని వివాహం చేసుకుని ఇంకొకరు పొందు కోరుకోవటం మహా తప్పు. అమ్మవారు ఆగ్రహం చెందకుండా ఉండాలంటే అమ్మవారి ముందు మీరిలా దగ్గరగా ఉండకూడదు అని అంటాడు. అదేంటి మేం కలవకూడదా అంటుంది మైనా. అసలు మమ్మల్ని విడదీస్తున్నారేంటి వదలండి అంటూ ఇంకొక పక్క కార్తీక్. మీ ఇద్దరికీ వేరొకరితో వివాహం జరిగింది. అలాంటప్పుడు మీరిలా కలవకూడదు అంటాడు గురుస్వామీజీ. మైనా మెడలో పడిన తాళిని విరక్తిగా చూసుకొని మేం భార్యాభర్తలు కావాల్సిన వాళ్ళం. ఏదో పొరపాటుతో ఇలా జరిగింది. పొరపాటుగా జరిగిన దానికి మేమెందుకు బలి కావాలి?
మమ్మల్ని దూరం చేయకండి. మమ్మల్ని వదలండి. నేను నా కార్తీక్ దగ్గరికి వెళ్ళాలి. వదలండి అంటుంది మైనా కన్నీళ్లు పెడుతూ. ఎక్కడ వదిలిపెడితే మైనా తిరిగి కార్తీక్ దగ్గరికి వెళ్తుందేమోనని మైనాని ఆ ముత్తైదువులు గట్టిగా పట్టుకుంటారు. ఇక్కడ కార్తీక్‌ని కూడా అందరూ బంధించి పట్టుకున్నారు. నన్ను మైనా దగ్గరికి వెళ్ళనివ్వండి. నన్ను వదలండి అని కార్తీక్ గొడవ చేస్తుంటాడు. అక్కడ మైనా గొడవ చేస్తుంటుంది. స్నేహితుడి మనస్తత్వం ఏంటో తెలిసి శ్రీమాన్ ఫ్రెండ్స్ అందరూ కంగారు పడుతుంటారు. పాపం ఇప్పుడు శ్రీమాన్ పరిస్థితి ఏంటి అంటూ సురేష్ బాధపడుతూ ఉంటాడు. పల్లవి కళ్ళలో కన్నీళ్లు ఏరులై ప్రవహిస్తూ ఉంటే రాజ్యం వచ్చి తనని ఓదార్పుగా పట్టుకుంటుంది. కూతురు కన్నీళ్లు చూసి మిస్టర్ మట్టయ్య హృదయం తల్లడిల్లిపోతుంటుంది. పల్లవి పరిస్థితికి లతా, లక్ష్మి మిగతా కొలీగ్స్ కూడా కంగారు పడుతుంటారు. అప్పటి వరకు ఆ వైపరీత్యాన్ని చూసి షాక్‌లో ఉన్న ఆ కళ్యాణగట్ట ఇన్‌చార్జ్ తేరుకుంటూ అసలు పొరపాటు ఎక్కడ జరిగిందో తేలుద్దాం అని అంటాడు. దాంతో అందరికీ పెళ్లి కూతుల్ని రెడీ చేసి తీసుకొచ్చిన బ్యూటీషియన్ల మీద ధ్యాస పోతుంది. సరిత అంటూ ఈశ్వరి కోపంగా పిలుస్తుంది. మేడం అంటూ సరిత అక్కడికి చేరుకుంటుంది. స్మిత కూడా జయంతి వాళ్ళ ముందుకు వచ్చి నిలబడుతుంది. ఒకరిని చేసుకోవాల్సింది ఇంకొకరిని చేసుకున్న ఆ నలుగురు మాత్రం జరిగింది జీర్ణించుకోలేనట్టుగా బాధపడుతూ బ్యూటీషియన్స్ ఇద్దరిని కోపంగా చూస్తుంటారు. మిగతా అందరిలో కూడా ఆ కోపం కనిపిస్తూ ఉంటుంది. కూతురు పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మిస్టర్ మట్టయ్య కళ్ళలో కన్నీళ్లు తిరుగుతుంటాయి. పెళ్లి కూతురును మార్చి కూర్చోబెట్టారేంటి? నా కొడుకు పక్కన పల్లవికి బదులు ఆ మైనాని కూర్చోబెట్టారేంటి అని గదమాయించి అడుగుతుంది ఈశ్వరి. నా కొడుకు పక్కన మైనాని కూర్చోబెట్టాల్సింది పల్లవిని కూర్చోబెట్టారు. ఇప్పుడు జరిగిన పెళ్లిలు ఎన్ని అనర్థాలకు దారితీస్తాయో మీకు అర్థమవుతుందా అంటూ జయంతి కూడా స్మిత మీద సీరియస్ అవుతుంది. పెళ్లి కూతుల్ని మార్చి కూర్చోబెట్టం ఏంటి మేడం? మేమెందుకు అలా కూర్చోబెడతాము అంటూ ఇద్దరూ ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఉంటారు. ఎన్నో ఆశలతో కోరుకున్న వ్యక్తులతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకున్న ఆ నలుగురు బరువెక్కిన గుండెతో వాళ్ళని ప్రశ్నార్థకంగా చూస్తుంటారు. జనాల ఉన్న రీటా అక్కడ జరిగేదంతా సినిమాలాగా చూస్తుంటుంది. మీరు కూర్చోబెట్టకపోతే ఈ తప్పు ఎలా జరిగింది అంటూ ఈశ్వరి గట్టిగా నిలదీస్తుంది. మాకు ఏమీ తెలీదు మేడం. మేము ఏ తప్పు చేయలేదు. మాకు వచ్చిన టోకెన్ల ప్రకారం మేము పెళ్లి కూతుల్ని కూర్చోబెట్టి వెళ్ళాము అంటుంది సరిత. అవును మేడం. అందరూ టోకెన్లు ఫాలో అవుతూ కళ్యాణ మండపంలోకి ఎలా వచ్చారో మేం కూడా టోకెన్లు తీసుకుని వచ్చాము. దాని ప్రకారమే పెళ్లి కూతుల్ని కూర్చోబెట్టాము అంటుంది స్మిత. ఏది నీ దగ్గరున్న టోకెన్ చూపించు అని అడుగుతుంది ఈశ్వరి. ఇదిగోని మేడం అంటూ కుంకుమ రంగు ఉన్న టోకెన్ సరిత చూపిస్తే పసుపు రంగులో ఉన్న టోకెన్ స్మిత జయంతి వాళ్ళకి చూపిస్తుంది. ఆ టోకెన్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు. తన చేతిలో ఉన్న టోకెన్ చూసి ఈశ్వరి షాక్ అవుతూ మాది పసుపు రంగు టోకెన్ అయితే నీ దగ్గర కుంకుమ రంగు టోకెన్ ఉందేంటి అంటూ సీరియస్ అవుతుంది. మట్టయ్య మిగతా వాళ్ళందరూ కూడా ఆ టోకెన్ ఎలా వచ్చిందా అని అర్థం కానట్టుగా చూస్తూ ఉంటారు. ఏంటి మనది పసుపు రంగు టోకెనా? మరి నాకెందుకు కుంకుమ రంగు టోకెన్ ఇచ్చారు అంటూ నటిస్తుంది సరిత. మాకిచ్చిన టోకెన్ ఇదే మేడం. దాని ప్రకారమే పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాను అంటుంది స్మిత. అది విని అందరూ షాక్ అవుతుంటే మట్టయ్య హృదయం బరువెక్కుతుంటుంది. నేను ఆ టోకెన్ ఇవ్వడమేంటి? పల్లవి పెళ్లికి పసుపు రంగు, కార్తీక్ పెళ్లికి కుంకుమ రంగు టోకెన్ అని కరెక్ట్‌గా ఇచ్చాను కదా అంటాడు మిస్టర్ మట్టయ్య. మీరు మాకిచ్చిన టోకెన్లు మాత్రం ఇవే అంకుల్. లేకపోతే మా దగ్గర ఈ కలర్ టోకెన్లు ఎందుకుంటాయి చెప్పండి? మీరిస్తేనే కదా మా దగ్గర ఉండేది. మాకు టోకెన్స్ ఇచ్చే విషయంలో మీరేమైనా పొరపడ్డారేమో అంటుంది స్మిత. దాంతో అందరూ మిస్టర్ మట్టయ్య వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. రాజ్యం, బామ్మ, తాతయ్య, కీర్తి, వినయ్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ మిస్టర్ మట్టయ్యని చూస్తున్నారు. అసలే పెళ్లి తంతుతో షాకులకి వెళ్ళిపోయిన పల్లవికి
తన నెత్తి మీద మరో పిడుగు పడినట్టుగా కంగారు పడుతుంటుంది. నేను పొరపాటు పట్టవేంటి అంటూ మిస్టర్ మట్టయ్య అమాయకంగా తల గోక్కుంటూ ఉంటాడు. అందరూ మట్టయ్యని ఆశ్చర్యంగా చూస్తున్న చూపులు ఉండే కొద్దీ కోపంగా మారుతుంటాయి. అలా పెళ్లి జరిగినందుకు శ్రీమాన్ హృదయం గుండె చెరువవుతున్నా మట్టయ్యని మాత్రం జాలిగా చూస్తుంటాడు. ఇక వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి అనే కంగారులో జగదీశ్వరరావు గారు, జయరాం గారు కంగారు పడుతూ మట్టయ్య వైపు చూస్తుంటారు. జరిగిన పెళ్లికి మైనా ఏడుస్తూ, ఇలా ఎందుకు చేశారు అంకుల్ అంటూ కుమిలిపోతుంటుంది. ఇంకా కార్తీక్ ఆవేశమైతే కట్టలు తెంచుకొని, రే ఈడియట్ అంటూ మట్టయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మట్టయ్య షర్ట్ కాలర్ పట్టుకుంటాడు. అది చూస్తున్న పల్లవికి తన హృదయం ముక్కలవుతుంటుంది. రాజ్యం బామ్మ తాతయ్య పరిస్థితి కూడా అదే. నువ్వు తాగి వచ్చి టోకీలు పంచావు కదూ, అందుకే టోకీలు పొరపాటుగా ఇచ్చావు కదూ, ఇప్పుడు నీ వల్ల నలుగురు జీవితాలు కొలాప్స్ అయ్యాయి, అది నీకు తెలుస్తుందా అంటూ ఆవేశంగా మట్టయ్యని నెడతాడు. దాంతో మట్టయ్య వచ్చి పల్లవి కాళ్ళ దగ్గర పడతాడు. లేరా ఫూల్ అంటూ కార్తీక్ ఇంకా ఆవేశంగా వచ్చి పల్లవి కాళ్ళ దగ్గర పడ్డ మట్టయ్యని షర్ట్ కాలర్ పట్టుకొని లేపుతుంటే పల్లవి కోపంగా కార్తీక్ చేయి పట్టుకొని అడ్డుకుంటుంది. అంతకన్నా ఆవేశంగా నిప్పులు కక్కుతున్న కళ్ళతో కార్తీక్ పల్లవి వైపు, తన మెడలో కట్టిన తాళి వైపు చూస్తుంటాడు. మా నాన్న మీద చెయ్యి పడితే ఊరుకోను సార్ అంటూ పల్లవి కన్నీళ్లతోనే కసిగా చెప్తూ తండ్రి మీద నుండి బలవంతంగా కార్తీక్ చేయిని విసిరినట్టుగా తీస్తుంది. అసలే ఆవేశంగా ఉన్న కార్తీక్ తన మాటలకి, తన ప్రవర్తనకు ఇంకా నిప్పులు కొలిమిలా చూస్తుంటాడు. కాషాయ వస్త్రాలు ధరించిన గురుస్వామీజీ అక్కడికి వచ్చి పల్లవి కాళ్ళ దగ్గర ఉన్న మిస్టర్ మట్టయ్యని పట్టుకొని, లేనాయనా అంటూ పైకి లేపుతాడు. అప్పటికే మిస్టర్ మట్టయ్య ముఖం ఏడుపుతో ఎర్రగా మారి కనిపిస్తుంటుంది. వాళ్ళ మాటలతో నిజంగానే తప్పుగా ఇచ్చానేమో అని అమాయకుడైన మట్టయ్య కూడా అనుకుంటూ, నేను నిజంగానే టోకెన్లు పొరపాటుగా ఇచ్చానేమో స్వామీజీ, నా వల్ల జరిగిన ఈ తప్పుని తట్టుకోలేకపోతున్నాను అంటూ ఏడుస్తుంటాడు. గురుస్వామీజీ మిస్టర్ మట్టయ్యని దీర్ఘ దృష్టితో చూస్తూ, ఇతని అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఎవరో ఇతని మీద నింద వేసి ఇతన్ని బలి చేస్తున్నారేమోనని ఆ అమ్మవారు నా మనసుకు చెప్తున్నట్టుగా ఉంది అని మనసులో అనుకొని, ఇది పవిత్రమైన దేవాలయం, ఈ దేవాలయంలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు అని గురుస్వామీజీ కంచు కంఠంతో కార్తీక్ని ఉద్దేశించి చెప్తారు. నువ్వు ఆవేశపడకు కార్తీక్ అంటూ జయరాం గారు కొడుకుని పట్టుకుంటాడు. స్వామీజీ మిస్టర్ మట్టెన్ చూస్తూ, చూడు నాయనా, తప్పు పొరపాటుగా చేసినా, కావాలని చేసినా ఇక్కడ పెద్ద తప్పిదమే జరిగింది. పొరపాటుగా తప్పు జరిగి ఉంటే ఆ అమ్మవారు క్షమించవచ్చేమో కానీ, కావాలని ఎవరైనా ఏదైనా స్వార్థంతో జరిపించి ఉంటే మాత్రం తిరిగి సంవత్సరానికి ఇదే అమ్మవారు ఖచ్చితంగా పాపులకు శిక్ష వేసి తీరుతుంది. ఆ శిక్ష అర్హుడివి నువ్వు కాదని నేను అనుకుంటున్నాను అని అంటాడు. గురుస్వామీజీ మాటలు అందరికీ ఆశ్చర్యంగా ఉంటే స్మిత, సరితకి కంగారుగా ఉంటాయి. జనాల ఉన్న స్మిత, సరిత రీటా వైపు చూస్తారు. ఇవన్నీ ఉట్టి మూఢనమ్మకాలు అంటూ నిర్లక్ష్యంగా వాళ్ళకి కళ్ళతోనే సమాధానం చెప్తుంది. ఇప్పుడు జరిగిన ఈ పెళ్లిని రద్దు చేసుకుంటాం స్వామీజీ అంటుంది ఈశ్వరి. వినకూడని మాట వింటున్నాను అంటూ స్వామీజీ కంచు కంఠంతో చెప్తూ రెండు చెవులు మూసుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే ఆ పెళ్లిని రద్దు చేయలేరా? ఏర్పడిన బంధాలని కొనసాగించాలా? గురుస్వామీజీ ఏం చెప్పబోతున్నారు? జరిగిన పెళ్లి గురించి ఆ ఊరు పెద్దలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.